హాయ్ అండి, నమస్తే. బోట్ నెక్ స్టైల్లో కుర్తీ నెక్ అయితే ఈ వీడియోలో కట్ చేసి కుడదామండి. అలాగే బోట్ నెక్ ఎంత కొలతలతో తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది డ్రెస్ అండి. డ్రెస్కి అయితే బోట్ నెక్ పెడుతున్నాను. అయితే ఫుల్ షోల్డర్ అయితే 7 ఇంచులు తీసుకోవాలండి. ఒక 4 ఇంచులు అయితే నెక్కి తీసుకోవాలి. అలాగే నెక్ డీప్ కూడా 4 ఇంచులు తీసుకోవాలి. అలాగే 1.5 ఇంచుకి ఇలా రౌండ్ చేసుకోవాలండి. 1.5 ఇంచుకి ఇలా రౌండ్ చేసుకుని బోట్ స్టైల్లో కట్ చేసుకోవాలి. అలాగే వి షేప్ రావడానికి కింద వి షేప్ రావడానికి ఒక 3/4 ఇంచు వరకు నెమ్మదిగా ఇలా కట్ చేసుకోవాలండి. ఓకే, దీన్ని అయితే ఎలా కొట్టాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇలా వచ్చింది నెక్. ఇదే విధంగా మనం ఎలా కొట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే పేపర్ సాఫ్ట్ తీసుకోవాలండి. పేపర్ సాఫ్ట్ మనకి సరిపడా పేపర్ సాఫ్ట్ తీసుకోవాలి. తీసుకుని ఇలా క్లాత్ పైన వేసి ఈ సాఫ్ట్ ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుని ఈ ఖర్చు మొత్తం కట్ చేసి అలాగే దీనికి అంచులు కూడా ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత కరెక్ట్గా దీన్ని ఇలా పరుచుకుని బోర్లా పరుచుకోవాలండి. మనం పేపర్ సాఫ్ట్ అనేది అడుగు వైపుకు ఉండాలి, క్లాత్ అనేది పై వైపుకు ఉండాలి. అలాగే డ్రెస్ క్లాత్ కూడా ఇలా పరుస్తున్నాను. రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి, రైట్ సైడ్ అనేది కింద వైపుకు ఉండాలి. ఇలా పరుచుకుని ఇది కాటన్ క్లాతే కాబట్టి దీనికి గుండు పిన్నులు అట్లాంటివి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జారిపోయే క్లాత్ అయితే గుండు పిన్నులు పెట్టుకోవాలండి. ఇలా మనం నెక్ ఎక్కడ వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక 1/4 ఇంచు మాత్రమే ఖర్చు ఉంచుకుని నెమ్మదిగా ఇలా కుట్టుకోవాలండి. ఫస్ట్ అయితే చుట్టూతో ఇలా కుట్టుకోవాలి. కింద వి షేప్ లాగా కట్ చేసాం కదా, అది ఆ తర్వాత కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టుకోవాలి. ఈ వి షేప్ లాగా కట్ చేసింది ఇప్పుడు కుట్టుకోవాలి. నెమ్మదిగా క్లాత్ ఖర్చులు అయితే ఎక్కువ పట్టుకోకూడదండి. ఒక 1/4 ఇంచు కంటే తక్కువే పట్టుకోవచ్చు దీనికి. ఇలా ఈ వి షేప్ కూడా ఇలా కుట్టేసుకుని ఖర్చు మొత్తం కూడా ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. లోపల వైపు వేసింది లైనింగ్ లేకుండా ఒరిజినల్ క్లాత్ వేసాం కాబట్టి, అదే పేపర్ సాఫ్ట్కి సపోర్ట్ ఒరిజినల్ వేసాం కాబట్టి మనకి ఏది లైనింగు ఏది ఒరిజినల్ అనేది మనకు అస్సలు కనిపించట్లేదు ఈ వీడియోలో. అదే లైనింగ్ క్లాత్ అయితే మనకి ఇంకా క్లియర్గా కనిపించేదండి. ఇలా ఈ ఖర్చు మొత్తం కట్ చేసుకుని కార్డ్స్ పెట్టుకోవాలి దగ్గరగా. ఇలా కార్డ్స్ పెట్టుకుని ఎంత దగ్గరగా పెట్టుకుంటామో అంత బాగా తిరుగుద్దండి నెక్ అనేది. ఇప్పుడు కుట్టేసాం కదా, ఆ కుట్టు దగ్గర వరకు కుట్టు కట్ కాకుండా కుట్టు దగ్గర వరకు కార్డ్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఓకే, దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. వి షేప్ ఇచ్చాం కదా, అక్కడ కూడా కార్డ్స్ పెట్టుకున్నానండి. ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకుని మనకి వి షేప్ ఇచ్చిన దగ్గర తిరగనట్లయితే కత్తెర సహాయంతో మొత్తం క్లియర్గా మొత్తం బయటకు వచ్చేలాగా, ఖర్చులు మొత్తం బయటకు వచ్చేలాగా తిప్పేసుకుని నెమ్మదిగా ఒక కుట్టేసుకోవాలి. పైన కూడా ఇలాగా వి షేప్ ఇచ్చిన దగ్గర కూడా నీడిల్ కిందకి దించి కుట్టుకోవాలండి. మళ్ళీ తిప్పుకునేటప్పుడు నీడిల్ కిందకి దించి కుట్టుకోవాలి. చాలా నీట్గా వచ్చేస్తుందండి నెక్ అయితే మాత్రం. ట్రై చేయండి. ఇదే విధంగా పైపింగ్ కూడా కుట్టుకోవచ్చు. నాకు పైపింగ్ వేయడానికి కలర్ అనేది ఖచ్చితమైన కలర్ అనేది దొరకలేదు. అందుకే నేను ఇలా పైపింగ్ లేకుండానే నెక్ అనేది కుట్టేశాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.